హలో ఫ్రెండ్స్, ఇది పంచరత్న రోటీ అని నేను చేస్తున్నాను. 5 రకాల మిల్లెట్స్ తోటి చేస్తున్నాను. 5 రకాల ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, సద్దలు, ఇంకా బార్లీ గింజలు, అంటే వైట్ కలర్వి బార్లీ గింజలు. ఇది ఇన్స్టాలో ఇదంతా పడదు, మళ్ళీ రొట్టె చేసి కిడ్నీలకి మంచిది అంట కదా. సింపుల్ దాంట్లో తొందరగా ఆయుర్వేద డాక్టర్ని అది ఆయన చెప్పాడు అనమాట, ఇవి తింటే మంచిదని. తర్వాత పెసళ్ళు, పచ్చజొన్నలు, బార్లీ, పెసలు, సద్దలు, రాగులు. నెక్స్ట్ అవి మనము రాగులు ఫైబరు, పెసళ్ళు ఫైబరు, ఇంకా జొన్నలు ఫైబరే, సద్దలు ఫైబరే. అవి తింటే మనకి మంచిది. జొన్నల వల్ల శక్తి మనకి, ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. నేనైతే ఈ 5 కలిపి 4 months నుంచి తింటున్నా. 6 kgs తగ్గిన. రోజుకి 2 పూటలు ఇవే చపాతీలు, రొట్టెలు పప్పులో వేసుకొని తింటున్నా అన్నమాట. ఇది పిండి పట్టించేసి ఇంకా రొట్టె చేసుకొని పొద్దున్న నైట్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ అవి తింటున్నా. 6 kgs తగ్గా ఇప్పటికైతే. తింటూ తగ్గడం. అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఏదన్నా వెళ్తే రైస్ తింటున్నా, పండగలప్పుడు, బర్త్డేలప్పుడు అట్లా. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకొని, ఇంకా ఇందులో మెంతి పొడి, మెంతులు కూడా వేసుకోవచ్చు, నేను వేయలే. మెంతి పొడి, నువ్వులు వేసుకొని రొట్టె చేస్తున్నాను అన్నమాట చేసినప్పుడు. ఓకేనా? షుగర్కి మంచిది కదా, మనము మెంతి పొడి షుగర్ తగ్గిస్తుందని చెప్తున్నారు కదా డాక్టర్స్. అదొకటి, నువ్వులు కొన్ని వేసుకొని చేసుకుంటున్నా. నేను ఇప్పుడు చేసేటప్పుడు మాత్రం వేయలేదు, మర్చిపోయినా. అయ్యో గిన్నె పడట్లే, పడుతుంది. చూడండి, ఇప్పుడు ఈ రొట్టెలు చేయడానికి అసలు మనకి జొన్న రొట్టె ఎంత ప్రాబ్లం అవుతుంది చేయడం, అట్లనే ఇది కూడా అంతే. అందుకనే నేను మూత మీద ఒక టెక్నిక్గా చేసి దాని మీద వేసి చేసిన అన్నమాట. మా అమ్మ చేసేది ఇట్లా. ఇంకా చపాతీలు చేసేది అప్పుడు బొగ్గు బకెట్ అని అది ఉండేది, చేసి మళ్ళీ దాని చుట్టూ పెట్టేది రొట్టెలు, జొన్న రొట్టెలు. అప్పటితో ఇందులో నేను 5 రకాల ఇంగ్రీడియంట్స్ అవే ధాన్యాలు వేసా కాబట్టి ఇంకా స్టవ్ మీదనే కాల్చుకున్నాము. చాలా వీడియోస్ ఉన్నాయి తెలుసా అప్లోడ్ చేసేది. వినాయకుడిది, ఇంకా ప్రసాదము, వినాయకుడిది నాకు ఎడిటింగ్ రాదు, ఇక నేను కట్ చేయలేదు, ఎట్లొస్తే అట్లనే చేసిన అన్నమాట.
అదేది లైటర్ అక్కడుందా? లేదు. క్లాత్ మీద కూడా చేయొచ్చు, అది కూడా ఒకసారి చూపిస్తా. క్లాత్ మీద పళ్ళెంలో ఇందులో కొంచెం గోధుమ పిండి కూడా కలిపి చేస్తే మన రొట్టెలాగా వస్తుంది. కానీ కలిపితే మళ్ళీ ఎందుకులే కలపడము అని ఇట్లా డైరెక్ట్ చేసేసిన. గోధుమ పిండి, బియ్యం పిండి ఇవి కలిపి చేస్తే రొట్టెలాగా వస్తుంది. అంటే ఇట్లా మనం చపాతీ చేస్తాం కదా కోలతో. ఒక పని చేయండి, దాని మీద నొక్కుతారు కదా పెద్దగా, ఇట్నే దాని మీద వదిలేయండి కదా. ఎట్లా? ఇప్పుడు దీని మీద వదులుతారు కదా, అట్లా పట్టుకొని లేపకుండా అట్లనే ప్లేట్ ఇట్లా బోర్లిస్తే అది అందులో పడిపోతుంది. అట్లనే చేస్తున్నా. నాకు ప్లేట్ తీయడం అని దీని మీద తీస్తున్నా. ఈ వీడియో తీసినప్పుడే ఇది వంకర వంకర పోయింది. మామూలు అప్పుడు మంచిగానే వచ్చింది కానీ విరిగింది. ఇప్పుడు ప్లేట్తో పాటు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెంక పెట్టినాం కదా, ప్లేట్తో పాటు వేసేయాలన్నమాట, బోర్లియాలి. అలా పిండి ఉంటుందని పిండి ఉంటుంది అట్లా. కారగానే షాక్ పెట్టారు. ఇంకా పిండి అంతా ఎక్కువ వేసినాం కదా, దాన్ని నీళ్ళతో తడిపి ఇట్లా తడిపేస్తే ఇంకా ఆ పిండి మళ్ళీ పిండి ఉందనుకోండి, అదంతా ఏమవుతుందంటే మనం తిప్పినప్పుడు అదంతా మాడిపోతుంది కాలినట్టు. అదే నీళ్ళతో తడిపి వేస్తే మంచిగానే వస్తుంది. తీస్తున్నావా? ఇప్పుడు ఇటు కూడా వాటర్ చల్లారా? ఇటు చల్లమంది పిండి ఉండదు, ఇప్పుడు అటే ఉంటుంది కదా. ఇటు కాలిపోయి ఉంటుంది, నీళ్ళు చల్లితే అతుక్కోదు. గుడ్డ మీద చేయడం కూడా ఒకటి చూపిస్తే బాగుంటుంది కదా. గుడ్డతో చేస్తారు కదా, గుర్తుందా? తడబట్ట దాని మీద ఇట్లా ఇట్లా చేస్తారు కదా, మంచిగా వస్తాయి కదా మా దాని మీద కూడా. పూరి వంగనే ఇంకా సుమా దా ఏంటి జొన్న రొట్టె బయట సౌండ్ ఎట్టొస్తామా? దన 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 15 రూపాయలు
మనం కూడా ఇది ఇక్కడ పెట్టుకుందాం. అంత ఈజీ కాదమ్మో నేను చేసిన షాప్ పెట్టి కానీ దెబ్బకి కనకమ్మ లెక్క అయిపోయినా జుట్టు అంతా ఇట్లా. అప్పుడు పెట్టినా అన్నారు కదా అమ్మ పచ్చళ్ళు అవన్నీ. అది ఈ షాప్ డైరీ పార్లర్, కానీ ఇక్కడ నేను కర్రీ ఇప్పుడు సెంటర్ ప్రాలేక మాన్స్ ఉన్నారు వస్తారు అక్కడ మానేసి. మానేసి వస్తే ఇంకేంది అది అది మనం ఇస్తామా? అదే ఇవ్వాలి ఇంకా మరి అట్లా ఇస్తే వస్తారు కదా. అయినా కానీ ఇప్పుడు అప్పుడు ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉంటుందా అక్క? అంటే మీరు కూడా ఉంటారు కదా. ఏమంటాం? ఈ వీడియోనే నెలకు నా 2 సార్లు ఒక్కనే. అది మళ్ళా అప్లోడ్ చేయడమే మాకు రావట్లేదు. ఇక రోజు రోజు పెట్టాలంటే అంత ఫాస్ట్ కాబట్టి నేర్పించేసి నువ్వు నేర్పియమంటే నేర్పియవు, టక 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 కొట్టేస్తుంది, ఇక పోతుంది వెళ్ళిపోతుంది. మాకు ఎన్ని పనులు ఉంటాయి తెలుసా. ఆఫీస్ వర్క్ ఉంటుంది, షేక్ బాబు పిలుస్తాడు, వంట ఫుడ్ పెట్టాలి, పెద్దగా చేసినామని అత్తగారికి మళ్ళీ మందులు ఇవ్వాలి. ఏంటనుకున్నావు? మళ్ళీ ఇంకోటి నా ప్రాణంక కోర్సు ఒక కోర్స్ నేర్చుకుంటుంది ఇప్పుడు, అదొకటి. క్లాసులు ఉంటాయి పెట్టేసి తొందరగా వేసేసి అది ఇరగదు. కదా పర్ఫెక్షన్ వచ్చేసి. మంట పెట్టాలా? మీడియం మాడిపోతుంది. లేదు మీడియం సిమ్ ఉంది, ఫుల్ మీడియం. పెద్ద మంట పెడతాం, అది ఒక ఎందుకు ఇక్కడ నేను ఎక్కుతాను. ఏంటి గ్లాసా? చెంబు. ఎందుకు?